బెల్లం కొబ్బరి ఇక్కడ అడవిలో చెట్టు కాయలు నేను తిన్నాము. నైట్ రాజుగారు పప్పులు నానబెట్టారు. ఇప్పుడు బెల్లము కొబ్బరి కూర్చో. చెట్టుని చూపించి ఇదంతా ప్లాన్. రాత్రి ఇక్కడ మేము వండుకున్నాం. రాత్రి ఈ చెట్టు కింద ఈ మంచం కింద మేము వండుకున్నాను. కింద రాజుగారు పండుకున్నాడు, బెదర్ ఇక్కడ వండుకున్నాడు. ధ్యానం ఇక్కడ చేసాం. సహజీవనం ప్రకృతి ఆశ్రమంలోకి వచ్చాము. అది ఆ మేక మా పక్కన పండుకున్నది. మేక ఇది కుక్క పక్కన పండుకుంది. మా పక్కన పిల్లి పండుకుంది. కోళ్ళు తిరుగుతున్నాయి. రాజుగారు గ్యామెన్స్ ఏంటంటే అన్ని జీవరాశులు సహజంగా మనతోటి ఎలా మూవ్మెంట్ చేస్తున్నాయో సహజత్వాన్ని మనం కూడా మనలో ఉన్న క్వాలిటీస్ అన్ని పాతయ్యే మన దగ్గర ఉండే సహజమే. కానీ మనము ఈ పదవులు ఒక ట్యాగ్లు వేసుకొని నేను ఫలానా షోన్సో ఫలానా అని చెప్పి మనం ట్యాగ్లు వేసుకొని సహజ జీవితాన్ని కోల్పోయాం. గ్యాస్ పెట్టింది కొనుక్కొని రాత్రి కరెంట్ లేదు. ఇక్కడ కొంచెం హ్యాపీగా పడుకున్నాం. పొద్దున్నే 2 గంటల వాకింగ్ చేసి రాజుగారు మేము మనతోటి రాజుగారు నడుస్తున్నారే. రాజుగారి చరిత్ర చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది. రాజుగారు క్యాన్సర్ పేషెంటు. క్యాన్సరు లాస్ట్ స్టేజీలో ఉన్న మనిషి వీళ్ళ ప్రకృతి సహజ జీవితంలోకి వచ్చి ఇప్పుడు మాతో 2 గంటలు మాకంటే యాక్టివ్గా రన్నింగ్ చేస్తున్నాడు. ప్రకృతి గొప్పతనం. నా మిత్రులారా, ప్రాబ్లం రాగానే చేతులు తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చేతులు చూపించటమే కాదు, సహజంగా వాతావరణంలో ఇలాంటి ప్రకృతిలో మనం జీవించడం వస్తే రాజుగారి క్యాన్సర్ కూడా భయపెట్టి పారిపోయింది. న్యాచురల్గా పనులు గొడ్లు ఉండి గేదెలు, మేకలు, కోళ్ళు, కుక్కలు, పిల్లులు, ఎలుకలు, ఈ మనుషులు నేను చాలా చూడండి. వాళ్ళతో వాటిని పక్కన తీసుకొచ్చి నువ్వు అలవాటు పెట్టి సార్ పక్కన పెట్టి